డీటెయిల్స్ లోకి వెళ్తే సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు దుబాయ్ నుంచి హైదరాబాద్ కి శ్రవణ్ రావు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రవణ్ రావు విచారణకు వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంలో శ్రవణ్ రావును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు శ్రవణ్ రావు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రవణ్ రావు విచారణకు హాజరు వచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంలో శ్రవణ్ రావును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ క్రాంతి, చెప్పండి, ఏ అంశాలకు సంబంధించి ఇవాళ చర్చించే అవకాశాలు ఉన్నాయంటారు? దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, ప్రస్తుతం ఈ రోజు అంటే ఉదయం 11 గంటలకైతే జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి అయితే శ్రవణ్ చేరుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి నుంచే అక్కడ ఉన్న సిట్ అధికారులు మాత్రం శ్రవణ్ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు అంటే ఈ నెల 26న మాత్రం మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. పిటిషనర్ అంటే శ్రవణ్ తరపు న్యాయవాది కూడా సుప్రీంకోర్టులో మాత్రం హాజరుపరిచారు. అంటే దాదాపుగా 48 గంటలు కూడా గడవక ముందే అంటే 45 గంటల్లో ఖచ్చితంగా శ్రవణ్ కూడా పోలీసులకు అన్ని విచారణకు సహకరిస్తారని కూడా తన తరపు న్యాయవాది అయితే వాదనలు వినిపించారు. అయితే దాదాపుగా 72 గంటల తర్వాత అంటే 29 అంటే ఈ రోజు ఖచ్చితంగా సిట్కి హాజరు కావాలి, పోలీసులకు సహకరించాలి, ఈ విచారణకు సహకరించాలని కూడా న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయాలలో చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే గతేడాది మార్చిలో, ఎందుకంటే మన ఫస్ట్ మొదలైంది మార్చి 10వ తారీఖు అయితే ఏదైతే సిరిసిల్ల డిఎస్పీగా ఉన్న అతను అయినా కావచ్చు లేదు ప్రభాకర్ కావచ్చు వీళ్ళపైన కేసులు నమోదైన తర్వాత, ఎందుకనంటే అధికారుల పేర్లు మాత్రం ఎఫ్ఐఆర్లు వచ్చిన తర్వాత ఆ అధికారి కాకుండా సామాన్యంగా ఒక మీడియా అధినేతపై, ఎందుకంటే అదే బిల్డింగ్లో రికార్డింగ్లు అయినట్టుగా లేదు అంటే ఒక సాఫ్ట్వేర్ భారీ ఎత్తున సాఫ్ట్వేర్ని కూడా కొనుగోలు చేసి ఈ రికార్డింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా అయితే పోలీసులు మెమో అనేది మాత్రం హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. కానీ దీనికి కావలసిన సాక్ష్యాలు కావచ్చు, ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ మాత్రం దీంట్లో విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించింది ఎలాంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు కోర్టులో సబ్మిట్ చేయలేదు. అందుకే ఈ ఉద్దేశంతో మాత్రం హైకోర్టు శ్రవణ్ కుమార్కి మాత్రం మధ్యంతర బెయిల్ ఉండడం జరిగింది. అయితే ఈవెన్ సమయంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించి మధ్యంతర బెయిల్ తీసుకొని వచ్చి ఈరోజు హాజరవుతున్నారు సిట్లో. కొద్దిసేపటి నుంచి అయితే కొన్ని ప్రశ్నలు అంటే అక్కడ రికార్డింగ్స్ అంటే ఎలాంటి ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి లేదు అని అంటే సాఫ్ట్వేర్ ఏదైనా యూజ్ చేశారా అనే అంశాలపై మాత్రం సిట్ అధికారులు శ్రవణ్ని విచారించబోతున్నారు. ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రం విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపై ప్రతి సమాధానం కూడా ఇస్తున్నట్టుగా కూడా అయితే కొంత సమాచారం వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. భారతి, క్రాంతి, ఇవాళైనా లేకపోతే ఇంకొన్ని రోజులు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటారా? రైట్, ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రం వరకు విచారణ జరిగిన తర్వాత మాత్రం మరుసటి రోజు కూడా విచారణ కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎన్ని ప్రశ్నల మీద విచారించబోతున్నారు, దానికి సమాధానం కావచ్చు, రికార్డు పూర్తిగా మాత్రం ఈ రికార్డింగ్ చేసిన తర్వాత మరి మరోసారి విచారిస్తారా అనేది కూడా వేచి చూడాల్సింది కూడా చెప్పుకోవచ్చు. విచారణ సందర్భంలో శ్రవణ్ రావును అరెస్ట్ చేయొద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, అంటే శ్రవణ్ రావును విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి?
రైట్, ప్రస్తుతానికైతే అరెస్ట్కు మాత్రం సిద్ధంగా ఉండదు. ఎందుకంటే మధ్యంతర బెయిల్ మంజూరు జారీ చేసింది కాబట్టి సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణకు మాత్రమే సహకరించాలి. ఈ విచారణలో చూసుకున్నా కూడా దాదాపుగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలలో వాస్తవానికి ఎందుకంటే ఈ పోలీసులు ఇచ్చిన మెమో హైకోర్టులో దాఖలు చేసింది చూసుకుంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా డబ్బులు ఎన్నికల సమయంలో మార్చారు అంటూ, లేదు అనంటే ఇతర మన కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారు, లేదు అంటే వ్యాపారవేత్తలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినతోనే మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఆధారాలు లేవు కాబట్టి దీనికి బెయిల్ అయితే ఖచ్చితంగా మంజూరు చేయాల్సి వచ్చింది. అయితే విచారణ పూర్తి అయిన తర్వాత మాత్రం, ఎందుకంటే దీంట్లో ఆధారాలు లేని సమయంలో మాత్రం ఖచ్చితంగా ఏ హైకోర్టు అయినా ఇటు సుప్రీంకోర్టులో అయినా ఖచ్చితంగా కేసు కొట్టివేసే అవకాశాలు కూడా కొంత కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.